కాకినాడ కలెక్టరేట్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కాకినాడ కలెక్టరేట్ ఆవరణలోని 100 అడుగుల జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వివిధ శాఖల అధికారులతో మీటర్ నొక్కి ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవం కాంక్షను యువత, విద్యార్థులు, చిన్నారుల్లో రగిలించేలా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చేపట్టడం జరుగుతుందన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి ఇంటి మీద ఎగరవేసి స్వాతంత్ర స్ఫూర్తిని చాటాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి చిన్నారులకు చాక్లెట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఓ పి త్రినాథ్, పౌర సరఫరాల సంస్థ డిఎం ఎం బాల సరస్వతి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో రామ్మోహన్, డిఎస్ఓ వివిఎస్ ప్రసాద్, వికాస పీడి ఏ లచ్చారావు, కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా కాకినాడ జిల్లాలో కలెక్టరేట్ ప్రెమిసెస్లో మనం ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. మన కలెక్టరేట్ స్టాఫ్ తర్వాత ఫ్యామిలీస్తో చేసినందుకు ఇవాళ మనకి తెలిసిన విషయమే రకరకాల స్కూల్స్లో తర్వాత ఆల్ గవర్నమెంట్ ఫెసిలిటీస్లో లాట్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్ ఆల్సో ప్రతి చోట హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రామ్ కింద ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడం, చిన్న చిన్న ర్యాలీస్ చేయడం, ప్రధాన కూడళ్ళలో తర్వాత మేజర్ రోడ్స్లో ఇది ఫ్లాగ్ సంబంధించి ఇండిపెండెన్స్ డేకి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆల్ కాకినాడ జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ మా వైపు నుంచి రిక్వెస్ట్, జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి, స్టేట్ తరఫు నుంచి రిక్వెస్ట్ ప్రతి ఇంట్లో వీళ్ళంత వరకు ఒక ఫ్లాగ్ పెట్టుకోవటం, దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం, దేశభక్తికి సంబంధించి వీళ్ళని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం లోకల్గా అండ్ దేశభక్తిని పెంపొందించుకోవడానికి ఆ ఫ్లాగ్ని ప్రత్యేకంగా చూపించుకుంటూ అలా అదే స్ఫూర్తిలో ఉంటారని కోరుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.